హలో ఎవ్రీవన్, నేను మీ కనుసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. గైస్, ఈ రోజు అయితే నేను మా మమ్మీ మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాము. అది ఏంటో తెలుసుకునే ముందు మీకు మా నుండి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, గైస్ మీరు కానీ నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీరు నా పాత వీడియోలు వాచ్ చేయలేదా? మైసూర్ ప్యాలెస్ వీడియో పెట్టున్నాను, అండ్ అలాగే నంది హిల్స్ వీడియో, హోస్కోటే 4 AM బిర్యానీ వీడియో, అండ్ అలాగే బన్నేర్గట్ట, అండ్ అలాగే బెంగళూరు లగ్జరియస్ట్ థియేటర్ అయిన PVR డైరెక్టర్ కట్ వీడియో కూడా పెట్టున్నాను అనమాట. మీరు కానీ ఆ అన్ని వీడియోలు వాచ్ చేయలేదంటే వెంటనే అన్నీ వాచ్ చేయండి. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. సో గాయస్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియో ఏంటో తెలుసుకుందాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను కేరళ నుండి కొన్ని స్పైసెస్ ఆర్డర్ చేశాను అనమాట. ఇవిగోండి, ఇది మన స్పైసెస్ లిస్ట్ అనమాట. కేరళ స్పైస్ కార్ట్ నుంచి కొన్ని స్పైసెస్ అయితే ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ 20 ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. మా మమ్మీ చెప్పారు ఇంట్లోకి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి. మా మమ్మీ అయితే వెజ్ బిర్యానీ చాలా బాగా చేస్తారు. సో వెజ్ బిర్యానీ కోసం అని ప్రత్యేకంగా కేరళ నుండి స్పైసెస్ అనేవి ఆర్డర్ చేశాను అనమాట. ఏది మమ్మీ బాక్స్ పైకి పెట్టు. ఇదిగో ఫ్రెండ్స్, ఎస్, ఇది వచ్చేసి మన కేరళ స్పైసెస్ 20 ఐటమ్స్ వరకు ఉన్నాయండి. ఇందులో మొత్తం మనకి 20 ఐటమ్స్ అనమాట. సో ఇది అన్బాక్సింగ్ చేసి మన కేరళ స్పైసెస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈ స్పైసెస్ అన్నీ కూడా మోస్ట్లీ ఆర్గానిక్ అనమాట. మనకి నార్మల్గా రెగ్యులర్గా దొరికే స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, మొగ్గ, ఇంకా జీలకర్ర, ఇలాంటి బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా. సో ఏంటి అంటే మనకి లోకల్గా దొరికేవైతే అంత ఒరిజినల్ ఆర్గానిక్ కాదనమాట. సో ఏంటి అంటే కేరళలో అక్కడే పండిస్తారు. మనకి కేరళ ఈజ్ స్పెసిఫికల్లీ స్పైసెస్ అన్నమాట. సో అందుకనేసి మేము ఈరోజు కేరళ స్పైస్ కార్ట్ అనే వెబ్సైట్ నుండి నేను స్పైసెస్ అయితే ఆర్డర్ చేసేసాను. సో మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మా అమ్మాయి అయితే స్పైసెస్ ఆర్డర్ పెట్టింది కేరళ నుంచి. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా, మన స్పైసెస్ అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసి మీకు ఎలా వచ్చాయి ఇప్పుడు మేము చూపిస్తాను అనమాట. అన్బాక్సింగ్ చేద్దాం మమ్మీ. ఓకే, మా అమ్మాయి వెజ్ బిర్యానీ చేయమని అంటుంది. రేపు పొద్దుట ఇవన్నీ చూడండి, చూపిస్తాం. వెజ్ బిర్యానీ వీడియో కూడా మీకు పెడతాము. మమ్మీ ఓకే, చాలా సింపుల్ గా తక్కువ టైంలో మనకి అయిపోద్ది అనమాట వెజ్ బిర్యానీ కూడా. ఈ స్పైసెస్తో, కేరళ స్పైసెస్తో టేస్ట్ ఎలా ఉంటుందో వెజ్ బిర్యానీ ఒకసారి మనం రేపు వీడియోలో చూద్దాం. ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేయి. ఇంకా ఓపెన్ చేయి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఇక్కడ నుంచి కట్ చేయమంట. ఇది ఏంటంటే లిస్ట్ అన్నమాట. మనకి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒక జిరాక్స్ తీసుకున్నాను. ఇది నా ఆర్డర్ అనమాట. చెక్ చేసుకుంటాం అంటే 20 ఐటమ్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి ఒక్కొక్క ఐటమ్ నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. చూద్దాము ఎలా వచ్చాయో ఏంటో. మమ్మీ ఇది మనకి ఎన్ని డేస్లో డెలివరీ అయింది? ఒక 7 days పట్టింది కదా? 7 days పట్టింది మమ్మీ. 7 days 10 days గుర్తులేదు, కరెక్ట్గా నాకు గుర్తులేదు. నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నాకైతే 7 days అని అయితే నేను అనుకుంటున్నాను. త్వరగానే పంపించేశారండి. మీకు ఈమెయిల్ వస్తుంది, వాళ్ళ పర్సనల్ వెబ్సైట్ కూడా ఉంది. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా కేరళ వాళ్ళ స్పైసెస్ చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఏంటి అంటే కొన్ని వాటిలో ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అనేవి లేవన్నమాట. డ్రై ఫ్రూట్స్ అలాంటివి లేవు. సో నేను ఏంటంటే కేరళ నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని ఆర్డర్ పెడదాము, శాంపుల్గా కొన్ని ఆర్డర్ పెడదాము అని అయితే చూసాను. సో ఇందులో ఒక అంజీర్ ఒకటే ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే అంజీర్ ఇక్కడ ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుంది అన్న డిఫరెన్స్ చూద్దామని చెప్పి అంజీర్ ఒకటి అయితే టెంపరీగా ఆర్డర్ పెట్టాను. ఇన్ కేస్ నాకు కొన్ని నచ్చినాయి అంటే నేను ఫ్యూచర్లో ఆర్డర్ చేస్తాను అనమాట. మా మమ్మీ చూడండి ఎంత గట్టిగా ఓపెన్ చేస్తున్నారు. ఇలా ఉంచేస్తాను ఉంచే మమ్మీ. ఇలా మధ్యలో కట్ చేద్దాం ఇక్కడ నుంచి. కొంచెం ఇలా కట్ చేయి, ఎలా వీలైతే అలా. ఇది ఇలా పైకి లాగొచ్చు. వచ్చేస్తాను మమ్మీ. ఇది ఎండింగ్ వెనక అనుకుంటా మమ్మీ. ఇది వెనక ఇటు తిప్పు చూద్దాం. లేబుల్ ఉంది కదా మమ్మీ, ఇదిగో లేబుల్.
ఓకే ఎటు పేరు పెడితే అటు కట్ చేసుకోవాలి. ఓకే ఇదిగో పేపర్ ఇది పెట్టాను. ఇందులో పేపర్ ఉందన్నమాట. ఓకే ఓకే, వీళ్ళు కూడా టిక్ పెట్టున్నారనమాట. మనం ఎలా అయితే జిరాక్స్ తీసుకున్నామో అలాగే వీళ్ళు కూడా టిక్ పెట్టారు, అన్ని ఐటమ్స్ మనకు వచ్చాయా లేదా అని చెప్పేసి మొత్తం వీళ్ళు చెక్ చేస్తున్నారు. సేమ్ అనమాట, నేను ఏదైతే తీసుకున్నానో సేమ్ వీళ్ళు కూడా తీసుకున్నారు. ఇది నేను ఓకే డెలివరీ చేసిన 7 డేస్కే వచ్చేసిందండి. స్మెల్ వస్తుంది కదా మమ్మీ. అవును స్మెల్ వచ్చింది. మంచి అబ్బో మంచి స్మెల్ వచ్చేస్తుంది. మసాలాలు మంచి స్మెల్. ఇంకా మీరు ఈ బిర్యానీ స్మెల్ వస్తుంది. స్పైసెస్ చాలా స్మెల్ వస్తున్నాయి. మసాలా బిర్యానీ మసాలా ఐటమ్స్ మంచి స్మెల్ వస్తుంది. ఇవి మెంతులు ఓకే లీక్ అయినాయి మమ్మీ. మెంతులు లీక్ అయినాయి అనమాట. కొంచెం సైడ్కి పెట్టి మమ్మీ. మెంతులు ఒకటి లీక్ అయ్యాయి. మనం విడిగా మెంతులు పట్టుకుందాం. మెంతులు ఒకటి లీక్ అయినాయి మమ్మీ. ఇవి మనం సెపరేట్గా డబ్బాలో వేసుకోవాలన్నమాట స్పైసెస్. చూడు మమ్మీ, స్మెల్ బాగా వస్తుంది. మెంతులు కూడా చాలా బాగా స్మెల్ వస్తుంది ఘాటుగా. ఒకటి లీక్ అయ్యాయి మమ్మీ. సో గాయ్స్ వావ్ మా అమ్మకి ఆనందం. మమ్మీని పెట్టిన స్పైసెస్ వావ్ బాగా వచ్చి స్మెల్ అయితే గుమగుమలుగా ఉంది ఫ్రెండ్స్. చాలా గుమగుమలు వచ్చేస్తున్నాయి. కేరళలో ఉన్నట్టుంది. యాక్చువల్గా మనం అనుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెక్క చూసారా, ఇది దాల్చిన చెక్క కదా మమ్మీ ఇది. అవునమ్మా. ఈ చెక్క ఏంటంటే మనం ఇంటి దగ్గర వాడేవి సన్నగా ఉంటాయి, ఆ టైపు ఒరిజినల్ కాదనమాట. అవి ఏంటి అంటే కొంచెం కెమికల్స్ అవి యాడ్ అవుతాయి. మీరు స్పైసెస్ అన్నీ కూడా మీరు ఆర్గానిక్కే ప్రిఫర్ చేయాలి అనుకుంటే కేరళ నుంచి తెప్పించుకోవడం అయితే బెస్ట్ చాయిస్ అండి. నేను అందుకే ఈసారి ఆర్డర్ చేశాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఆర్డర్ చేశాను. ఎందుకంటే మీరు డౌట్ పడక్కర్లేదు, అక్కడే పండిస్తారు కాబట్టి మనకు ఆర్గానిక్ వస్తాయి. చూడు మమ్మీ, ఒక్కొక్క ఐటమ్ చూద్దామా? ఒక్కొక్క ఐటమ్ చూద్దాం. దాల్చిన చెక్క ఆర్డర్ చేసాము. దాల్చిన చెక్క ఆర్డర్ చేసాం మమ్మీలు. గైస్ దాల్చిన చెక్క వచ్చేసి మనకి 250 గ్రామ్స్, అంటే పావు కేజీ కదా మమ్మీ. అవునమ్మా. సిన్నామన్ రోల్ అన్నమాట ఇది. దాల్చిన చెక్క ఇది వచ్చేసి మనకి 250 గ్రామ్స్ 160 రూపీస్ పడిందండి. 250 గ్రామ్స్ 160. నెక్స్ట్ ఐటమ్ తీ మమ్మీ. గసగసాలు ఎక్కడ? ఇక్కడ పాపీ సీడ్స్ అన్నమాట. గసగసాలు వచ్చేసి పావు కిలో వచ్చేసి 349 రూపీస్ అండి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది యూజ్ చేసి మళ్ళీ మీకు చెప్తాము. పాపీ సీడ్స్ వీళ్ళు ఏదో ఇచ్చారు మమ్మీ ఇందులో. ఏదో ఇచ్చారు కేరళది. కేరళ సోప్ ఇచ్చారు. కేరళ సబ్బు ఇచ్చారు. సబ్బు ఇచ్చారు. కేరళ సబ్బు ఇచ్చారు ఫ్రెండ్స్. బాగుంది మమ్మీ. ఇది ఫ్రీగా ఇచ్చారు అనమాట. ఫ్రీగా ఇచ్చారు. అండ్ అలాగే ట్యాగ్ ఇచ్చారు. దాని మీద ఏం రాసింది చూడు మమ్మీ. కేరళ స్పైసెస్ కార్ట్. ఎస్, కేరళ స్పైస్ కార్ట్ ఆన్లైన్ స్టోర్ అనమాట. మనకి ట్యాగ్ ఇచ్చున్నారు గైస్. అండ్ అలాగే మనం ఇవన్నీ తీసుకున్నందుకు ఒక సోప్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు, మనకి ఫ్రీగా ఇచ్చారు. ఇది వచ్చేసి అలోవెరా సోపు. ఇది మనకి 100 గ్రామ్స్ 45 రూపీస్ పడుతుంది. ఇది మనకి ఫ్రీగా ఇచ్చారు. చూద్దాం, స్మెల్ బాగుంది. స్మెల్ బాగుంది. ఇది కూడా వస్తుంది మమ్మీ స్మెల్. ఇది స్మెల్ వస్తుంది, బాగుంది. మమ్మీలు స్మెల్ చాలా గుమ్మగుమ్మలు వచ్చేస్తుంది. హ్యాండ్ మేడ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ సోప్ అన్నమాట ఇది. అలోవెరా సోప్స్ కూడా చాలా బాగుంటాయి అక్కడ. ఇది కూడా గుడ్ అండి, చాలా బాగుంది. మాకు ఫ్రీగా ఇచ్చారు. ఓన్లే ఇన్న ఆర్డర్ పెట్టుకున్నందుకు మాకు ఫ్రీగా ఇచ్చారు. కేరళ స్పైసెస్ కార్ట్. కేరళ స్పైస్ కార్ట్ నుంచి ట్యాగ్ కూడా ఇచ్చారనమాట. ట్యాగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ఐటమ్స్ ఇంకా అన్న ఫ్రీగా ఇచ్చారేమో చూద్దాం. ఇందులో చూద్దాం. తర్వాత ఇది వచ్చేసి ఏంటి మమ్మీ? జాజి పువ్వు. జాజి పువ్వు ఎక్కడుంది? ఆవాలో షాజీరా స్టార్ ఫ్లవర్. అదే జాజి పువ్వు. చల్లగుత్తులా ఉంటది.
ఫ్రెండ్స్ చాలా గుర్తులా ఉంది. ఇవి స్మెల్ వస్తున్నాయి, మనం కవర్లోంచి ఓపెన్ చేయకుండానే మంచి ఘాటుగా స్మెల్ వస్తున్నాయి. స్టార్ ఫ్లవర్ ఇది వచ్చేసి 1/2 kg ఆర్డర్ చేశానండి. 1/2 kg అంటే 250 grams వచ్చేసి 250 రూపీస్, అంటే గ్రామ్ వచ్చి 1 రూపీ. బాగుంది, చాలా రోజులు వస్తాయి మమ్మీ మనకి. చాలా రోజులు పిక్ పెట్టాను. నెక్స్ట్ తర్వాత మిరియాలు అన్నమాట. ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్ అండి. మిరియాలు వచ్చేసి 250 grams ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి 189 రూపీస్. మిరియాలు కూడా మా ఇంట్లో ఎక్కువ వాడతాం కదా మమ్మీ. ఏం చేస్తాం మిరియాలతో చెప్పు మనం? మిరియాల కషాయం, మిరియాలు అన్నిటిలో వంటల్లో వాడతాం పౌడర్. తర్వాత జున్నులోకి కూడా ఎక్కువగా చేసుకుంటాం మేము అప్పుడప్పుడు. బాగుంది. యాక్చువల్గా గాయస్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బ్లాక్ పెప్పర్తో పాటు వైట్ పెప్పర్ కూడా వస్తుంది అనమాట. యాక్చువల్గా నేను బెంగళూరులో ఉన్నప్పుడు వైట్ పెప్పర్ కూడా ఆర్డర్ చేశాను మమ్మీ. తెల్ల మిరియాలు కూడా ఉంటాయి ఇందులో మమ్మీ. తెల్ల మిరియాలు ఉంటాయి, నేను నల్ల మిరియాలే ఆర్డర్ పెట్టాను. మనకి నల్ల మిరియాలే బాగా తెలుసు కదా, అందుకు నల్ల మిరియాలే ఆర్డర్ పెట్టాను. ఓకే మమ్మీ. తర్వాత ఎస్ జీలకర్ర అన్నమాట. జీలకర్ర క్యూమిన్ ఇది వచ్చేసి 1/2 kg ఆర్డర్ పెట్టానండి. 1/2 kg వచ్చేసి 350 రూపీస్ అన్నమాట. 1/2 kg జీరా ఎందుకంటే ఇంత బల్క్ లో ఆర్డర్ చేసాము, డైలీ యూజ్ చేస్తాం కదా మమ్మీ కర్రీస్ లో కానీ అట్లా వేసుకున్నప్పుడు. ఇంకా అలాగే నేను మార్నింగ్ జీరా వాటర్ కూడా తాగుతాను అనమాట. 1 స్పూన్ జీరాలో 1 స్పూన్ జీరాని 1 గ్లాస్ వాటర్లో వేసేసి మరిగించేసి తాగుతాను. సో ఫ్రీక్వెంట్గా వాడతాం కాబట్టి ఇది 1/2 kg అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ మమ్మీ తర్వాత యాలకులు మమ్మీలు. ఎస్ యాలకులు, పచ్చ యాలకులు అన్నమాట. కార్డమమ్ అంటారు అనమాట. ఇది వచ్చేసి 100 grams అండి. 100 grams వచ్చేసి 340 రూపీస్ అనమాట. కాస్ట్ ఎక్కువ మమ్మీ. లాస్ట్ టైం కేరళ నుంచి తెచ్చాను కదా మున్నార్ వెళ్ళినప్పుడు యాలక్కాయలు అలా ఉన్నాయి. చాలా స్మెల్ చాలా బాగున్నాయి మమ్మీ. గైస్ చూసారా మీరు, యాలక్కాయలు కలర్ బట్టి తెలిసిపోతుంది మీకు. మనం లోకల్ స్టోర్స్లో ప్యాకింగ్ చేసి కొనుక్కునే యాలకులు వేరేగా ఉంటాయి, యాలకులు వేరేగా ఉంటాయి. మీరు ఒక్క యాలక్కాయ వేసి 1/2 లీటర్ వరకు టీ పెట్టచ్చు కదా మమ్మీ. మా మమ్మీ పెట్టచ్చు మమ్మీ. బాగుంది. టీ ఇవ్వాలి మా మమ్మీ, టీ ఇవ్వాలండి మా మమ్మీకి యాలక్కాయతో, లేకపోతే ఇక్కడే బొజ్జుంటది మా అమ్మ. కేరళ టీ. సో రేపు ఇది యాలకులతో టీ పెట్టుకుని తాగుతాము. నెక్స్ట్ ఐటమ్ మమ్మీ. నెక్స్ట్ ఐటమ్ వాము కదా. ఓకే అజ్వైన్. వాము వచ్చేసి గైస్ 100 grams ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి 42 రూపాయలు, రీజనలే మమ్మీ. వాము ఇందులో వాడతాం మనం పచ్చిమిరపకాయ బజ్జీలు, వాము వాటర్ తాగుతాం. తర్వాత వాము జంతికలు అన్నిటిలోకి వాడతాం కదా మనం. వాము అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాం, 100 grams పెట్టుకున్నాం ఇది. నెక్స్ట్ మమ్మీ మెంతులు ఒకటి లీక్ అయ్యింది. అది ఏంటో తెలుసా గైస్, ఇది వచ్చేసి స్పెషల్ ఐటమ్ అనమాట. యాక్చువల్గా జాజికాయమ్మా ఏంటో చెప్పు మమ్మీ. ఇది జాజి పువ్వు. ఇదేంటి చెప్పు గైస్. ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పండి, మీకు ఈ ఐటమ్ తెలుసా? దీన్ని ఏమంటారు? ఇది కూడా ఒక మసాలా ఐటమ్, బిర్యానీకి వాడతారనమాట. మీరు రెస్టారెంట్స్లో ఫుడ్ తింటారు కదా, ఎస్పెషల్గా రెస్టారెంట్స్లో వాడతారనమాట. ఇది చెప్పు మమ్మీ ఏంటిది? ఏది మమ్మీ చెప్తాను. టైం అయిపోయింది. నల్ల యాలక్కాయలా? నీకెలా తెలుసు? వాటి షేప్ కనిపెట్టేసాను మమ్మీ. గైస్ ఇవి వచ్చేసి నల్ల యాలకులు అనమాట. ఇవి మనం స్పెషల్ గా బిర్యానీలో వేసుకుంటాం. ఎప్పుడు కూడా ఇలాంటి గ్రీన్ యాలకులు బిర్యానీలో వాడరండి. మీరు రెస్టారెంట్ లో అదే అబ్జర్వ్ చేస్తే నల్ల యాలక్కాయలు వాడతారనమాట. సో ఇలా నల్ల యాలక్కాయలు వాడడం వల్ల బిర్యానీకి స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ నల్ల యాలకులు వచ్చేసి ఇది 100 grams ఆర్డర్ చేశాను. ఇది 250 రూపీస్ అనమాట. ఇది కొంచెం ప్రైస్ తక్కువే. మీరు బ్లాక్ ఈ గ్రీన్ యాలక్కాయలు ఉన్నాయి కదా, గ్రీన్ యాలకులు ఎంత పెట్టాను, 100 grams వచ్చేసి 340 రూపీస్ అయితే ఇవి 100 grams వచ్చేసి నల్ల యాలకులు 250 రూపీస్ అన్నమాట. దగ్గర 100 రూపీస్ డిఫరెన్స్ అయితే మీకు ఉంది. కానీ దీని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు.
ఆవులించే మమ్మీ మా అమ్మ వీడియో చేయమంటే ఓ ఆవులంతలు ఆవులించక మమ్మీ గాలికి ఏంటో అలా వచ్చేస్తున్నాయి మమ్మీ, ఆగట్లేదు. సరే పట్టుకో. అంజీరా మమ్మీలు. ఎస్, ఇది వచ్చేసి అంజీర్ అనమాట. ఇది నేను కొంచెం ఆర్డర్ చేశానండి, శాంపుల్ చూద్దామని చెప్పేసి. చూడాలి, ఇది మా డాడీకి చాలా ఇష్టం అంజీర్ అనేది. మా డాడీ కోసం ఆర్డర్ చేశాను. ఎలా ఉంటాయని శాంపుల్. ఇదంతా ఆర్డర్ చేశాను అంజీర్ వెనక. ఎస్, ఇది వచ్చేసి 100 grams ఆర్డర్ చేశానండి. 100 grams 126 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ అప్పడాలు. ఎస్, ఇది వచ్చేసి కేరళ పాపడ్ అనమాట. కేరళ పాపడ్ అని చెప్పి పెట్టారు. సో కేరళలో అప్పడాలు ఎలా ఉంటాయో ఒకసారి టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 50 grams 29 రూపీస్. ఎన్ని అప్పడాలు ఉంటాయి? ఒక 10 ఉంటాయి అనుకుంటా. ఇవి కొంచెం వేరేగా ఉన్నాయి కదా మమ్మీ, కొంచెం మెత్తగా ఉన్నాయి. మెత్తగా ఉన్నాయి, చూద్దాం గైస్. ఇవి చూసారా, ఇవి నార్మల్ గా లేవు. అప్పడాలు ఏంటంటే మనకి డ్రైగా ఉంటాయి కదా, డ్రైగా లేవు, కొంచెం వెట్టగా ఉన్నాయి. ఈ అప్పడాలు ఏంటో ఎక్కువ నిలవ ఉండవు అనుకుంటా, బట్ టేస్టీగా ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. రేపు పప్పు ఉన్నప్పుడు ట్రై చేస్తాం. ఓకే మమ్మీ, అలాగే మమ్మీ. ఎస్, నెక్స్ట్ తర్వాత బిర్యానీ ఆకు. ఎస్, బిర్యానీ ఆకు అంటే జాపత్ర మమ్మీ. జాపత్రి కాదు మమ్మీ, జాపత్రి ఇది. బిర్యానీ ఆకు సిన్నామోన్ లీఫ్ అన్నమాట. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు 50 grams ఆర్డర్ చేశానండి, 50 గ్రాములు. ఈ ఆకు కూడా కలర్ చూసేవా కొంచెం వేరేగా ఉంది, గ్రీన్ గా ఉంది. మనం కొంచెం ఆర్డర్ చేసుకునే ఆకు కొంచెం పసుపులో ఉంటది కదా మమ్మీ, కొంచెం కలర్ ఎండిపోయిన ఆకులాగా వస్తుంది ఉంటది అన్నమాట. ఈ ఆకు గ్రీన్ గా బాగుంది. ఇక్కడ ఆకైతే అలా ఉంటది మమ్మీలు, ఇది అక్కడ గ్రీన్ గా ఉంది. కేరళ అది బాగా పండించారు కాబట్టి అది మమ్మీ ఫ్రెష్ కదా. ఇది వచ్చేసి 50 grams కదా, 42 రూపీస్ అండి. నెక్స్ట్ మమ్మీ జాపత్రి. ఓకే, ఇదా జాపత్రి అంటే నట్ మేస్ అంటారు అనమాట. జాపత్రి ఇది కూడా చాలా సార్లు చేసుకోవచ్చు బిర్యానీ. ఇది ఓన్లీ బిర్యానీకేనా మమ్మీ? ఇది బిర్యానీకే మమ్మీ. ఓకే గైస్, నట్ మేస్ ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి జాపత్రి 100 grams ఆర్డర్ చేశాను అనమాట. ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే, 320 రూపీస్ అనమాట 100 grams. ఇది కూడా చూడాలి ఎలా వచ్చిందో మమ్మీ. నెక్స్ట్ ఐటమ్ సోంపు అనుకుంటా. సోంపు ఎనీస్ అనమాట. ఇది 100 grams ఆర్డర్ చేశానండి సోంపు. ఇది వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఇది షజీరా ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 100 grams 60 రూపీస్. తక్కువే ఆర్డర్ చేసుకున్నాం మేము. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కొంచెం ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాము. ఎప్పుడో అకేషనల్గా వాడతాం కదా, అవి కొంచెం తక్కువ ఆర్డర్ చేసాం. ఇవేంటి మమ్మీ? జాజికాయలు. నట్ మగ్ అన్నమాట. జాజికాయలు ఇవి కూడా మేము అంత ఫ్రీక్వెంట్గా వాడమని చెప్పేసి 100 grams పెట్టానండి. బాగున్నాయి జాజికాయలు, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 100 grams 105 రూపీస్. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా టిక్ పెట్టేసా. స్మెల్ చాలా బాగా వస్తుంది మమ్మీ. బాగుంది మమ్మీ, చాలా. ఆవాలు మమ్మీ, ఆవాలు మమ్మీలు. ఆవాలు ఇక్కడెక్కడో ఉండాలి. మస్టర్డ్ సీడ్స్ అనమాట. అక్కడ వాళ్ళ వెబ్సైట్లో మస్టర్డ్ సీడ్స్ పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయండి. నేనైతే పెద్దవి ఆర్డర్ పెట్టాను అనమాట. ఏది మమ్మీ? పెద్దవి ఇవి. ఇవి వచ్చేసి ఎంత ఆర్డర్ పెట్టాను? 1/2 kg అంటే 250 grams 50 రూపీస్. ఇవైతే మేము ఫ్రీక్వెంట్గా వాడతాం. ఆవాలు అన్నిటిలో వాడతావు కదా మమ్మీ నువ్వు, అన్ని కర్రీస్లో, ఉప్మాలో, పోపులో, పచ్చడి పోపుల్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఆవాలు ఎక్కువ యూజ్ చేస్తాం ఇంట్లో. సో ఆవాలు అయితే 250 grams పెట్టుకున్నాం. మెంతులు అన్నమాట. మెంతులు ప్యాకెట్ లీక్ అయిందండి, కొద్దిగా లీక్ అయింది. మెంతులు ఫెనుగ్రీక్ మెంతులు వచ్చేసి 1/2 kg ఆర్డర్ పెట్టాను. 1/2 kg వచ్చేసి 84 రూపీస్. ఏం మమ్మీ? ఫైల్ లీక్ అయింది మమ్మీ, చాలా బాగుంది స్మెల్. బాగుంది మమ్మీ. మెంతులు ఎందులో వాడతాం మమ్మీ మనం? మెంతు వాటర్ నేను తాగుతాను, అయితే డైలీ నేను తాగుతాను. మెంతులు పచ్చళ్ళలో పోపు పెట్టుకుంటాం, చారులు, ఇంకా చాలా ఒలిగిపోతాయి మమ్మీ. చూడు ఇలా పట్టుకుంటాను.
ఈ మధ్యన కొంచెం నాకు వైరల్ ఫీవర్ వచ్చింది అనమాట. అప్పటి నుంచి కూడా మెంతులు, అల్లము, ఇంకా ఏంటి పసుపు, వెల్లుల్లిపాయ రేకలు కలిపి మిక్సీ అది ఆ గ్రేవీ తాగుతున్నాం. అది కషాయం. ఆ కషాయాన్ని బాగా మరిగించి తాగుతున్నాను అనమాట. రోజు మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి. సో మెంతులు డైలీ తాగుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ 1/2 కిలో ఉండేలా ఆర్డర్ పెట్టాను. అవును మమ్మీలో. ఇది ఇలా కింద పెడతాను మమ్మీలో. ఎస్ మమ్మీ, కింద పెట్టు. లవంగ మొగ్గలు, లవంగాలు, క్లోవ్స్, ఇవి వచ్చేసి 1/2 కేజీ ఆర్డర్ పెట్టానండి. 250 గ్రామ్స్, 380 రూపీస్. శనగపప్పు కర్రీ వండుతుంది మా మమ్మీ. అందులో లవంగాలు చాలా బాగుంటది, ఘాటుగా కర్రీ చాలా బాగుంటది. మమ్మీ శనగపప్పు కర్రీ వీడియో కూడా పెడదాం, కేరళ లవంగాలతో వండి. అలాగే అమ్మా. తర్వాత చెప్పు, అదేంటో. ఇది కూరల్లో వేస్తాను, మర్చిపోయాను. చెప్పాలి, నువ్వు చెప్పాలి. చెప్తాను. ఏంటంటే చెప్తాను. మెంతికూర, దాన్ని అదే మెంతికూర, అదే మర్చిపోయానమ్మా. బిర్యానీలో వేస్తారు, చెప్తుంది గైస్. ఏంటి మీరు చెప్పండి, ఏంటి మా అమ్మ స్టక్ అయింది. కర్రీలో వేస్తారంట మెంతికూర. ఒక అక్షరం చెప్పు మమ్మీ. ఒక అక్షరం. మెంతికూరని ఇంగ్లీష్ లో ఏమంటారు? మేతి అంటారు. మేతియా? కస్తూరి మేతి. కా చెప్పాలి, నువ్వు కా చెప్పాలి. మేతి అని చెప్పేసి. కస్తూరి మేతి అంటే రాదు. కస్తూరి మేతి అంటే ఎవరు మమ్మీ? ఇదే కస్తూరి మేతి అంటే. గైస్ కస్తూరి మేతి అనమాట. రోజు కర్రీస్ వండుతుంది కదా, అందులో లాస్ట్ లో ఫైనల్ టచ్ ఇది వేస్తాం. పట్టుకో మమ్మీ. ఇది వచ్చేసి ఎంత ఆర్డర్ పెట్టాము? బాగుంది స్మెల్. అది బాగుంది. కస్తూరి మేతి 100 గ్రామ్స్ ఆర్డర్ పెట్టాం గైస్. 100 గ్రామ్స్ 79 రూపీస్, అంటే 80 రూపీస్ వచ్చింది అనమాట. ఇదేంటో చెప్పాలి మీరు. ఇది చాలా మందికి తెలీదు ఈ ఐటమ్ ఏంటో. చూడండి, జాపత్రిలో బ్లాక్ దా మమ్మీ. ఇది చాలా మందికి మీకు తెలీదు, మీరు చెప్పాలి ఈ ఐటమ్ ఏంటో. చెప్పమ్మీ నువ్వు. జాపత్రిలో బ్లాక్ జాపత్ర కాదు, కాదు, కాదు మమ్మీలు, కాదు. చెప్పాలి నువ్వు. నేను ఎక్కడుందో చూస్తున్నాను. హియర్. ఏంటి మమ్మీ? చెప్పు, నువ్వు చెప్పు మమ్మీ. గైస్ ఇది ఏంటి అంటే, దీన్ని మనం బిర్యానీలో చాలా రెస్టారెంట్స్లో యూజ్ చేస్తారనమాట. దీన్ని దగడ పువ్వు అంటారు. అంటే ఏంటంటే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అనమాట. బ్లాక్గా ఉంది కదా, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అనమాట. అంటే దగడ పువ్వు నుంచి వస్తుంది ఇది, దగడ పువ్వు. సో దీన్ని బిర్యానీలో వేస్తే స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది కూడా ట్రై చేద్దాం. నాకు కూడా తెలీదు, రీసెంట్గానే తెలుసుకున్నాను, అందుకే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి దగడ పువ్వు 50 గ్రామ్స్. నో 50 గ్రామ్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. 50 గ్రామ్స్ 75 రూపీస్. ఫ్రీక్వెంట్గా వాడుకోవచ్చు. ఓన్లీ బిర్యానీ, ఇది ఓన్లీ బిర్యానీ అనమాట. కర్రీస్లోకి వేస్తారో వేరో నాకు ఐడియా లేదు, బట్ బిర్యానీలోకి యూజ్ చేస్తారా అని అయితే నాకు తెలుసు అనమాట. కేరళ నుంచి అయితే చాలా బాగా వచ్చినాయి. ఏంటంటే కొంచెం మెంతులు ఒకటి లీక్ అయినాయి, కవర్ చిరిగి ప్యాకింగ్ చేసినప్పుడు సరిగ్గా అవ్వక అదొకటి చాలా బాగా వచ్చినాయి. బాగుంది. స్పైసెస్ అన్ని కూడా చాలా బాగా. ఉంచే మమ్మీ, ఎన్ని వచ్చినాయో లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో 20 ఐటమ్స్ మనకి సరిపోయినాయి అనమాట. ఇదైతే మనకి గిఫ్ట్. కేరళ మనం బుక్ చేసినందుకు వాళ్ళు మనకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సోప్ అనమాట. ఇదైతే చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ అలాగే ఇది కూడా ఇచ్చారండి. ఇది బాగుంటుంది, యూజ్ చేద్దాం. బ్యూటీ సోప్. ఎస్, బ్యూటీ సోప్ ఫ్రెండ్స్. కేరళ స్పైసెస్. మా అమ్మకి ఆనందం వచ్చేస్తుంది అనమాట. గైజ్ యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇవి ముందే డెలివరీ అయినాయి కానీ మేము అన్బాక్సింగ్ చేయలేదు అనమాట. నాకు ఆఫీస్ వర్క్ బాగా ఎక్కువ ఉండడం వల్ల, అండ్ అలాగే హెల్త్ అంత బాగాలేదు కదా, కొంచెం సపోర్ట్ చేయలేదు. ఇంకా తగ్గుతూనే ఉంది
ఫుల్గా క్యూర్ అవ్వలేదు, ఇంకా తగ్గుతుంది. సో అందుకని మేమే డిలే చేసాం కదా మమ్మీ, అవును. రేపు చేద్దాం, 1 వీక్ తర్వాత చేద్దాం, వీకెండ్లో చేద్దాం అలా అని చెప్పేసి 20 రోజులు పొడిగించేసాం అనమాట. మా అమ్మాయికి బాగోక 20 రోజులు అయిపోయింది వచ్చి డెలివరీ అయ్యి మాకు. సో ఫైనల్గా ఈ రోజు అయితే ఓపెన్ చేసాం. కేరళలో చాలా మనకి దొరుకుతాయి. ఏంటంటే మాకు కావాల్సినవే మేము తెప్పించుకున్నాం. మా అమ్మాయి ముఖ్యమైనవి చాలా స్పైసెస్, పౌడర్స్, సోప్స్, తర్వాత ఇంకా చాలా చాలా ఐటమ్స్ మనకి ఇక్కడ దొరికేవన్నీ కూడా అక్కడ ఉంటాయి. యాక్చువల్ గా ఏం చేశానంటే నేను ఆర్డర్ చేసేటప్పుడు మా మమ్మీకి లైన్ గా చూపించాను, మమ్మీ మనకి ఇది కావాలా లేదా, ఏదో నాకు చాలా ఐటమ్స్ చూసేటప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది. సో మా మమ్మీ ఏది అవసరం అని చెప్తే మా అవసరానికి తగ్గట్టుగా మేము ఆర్డర్ చేసుకున్నాం. గైస్ మీకు కావాలి అంటే ఈ స్పైసెస్ యొక్క పౌడర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ స్పైసెస్ పౌడర్స్, బిర్యానీ పౌడర్ అని, కర్రీ మసాలాలు, డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి కదా, వెజ్ కర్రీ మసాలాలు, నాన్ వెజ్ కర్రీ మసాలాలు అన్నీ ఉంటాయి. అండ్ అలాగే సోప్స్ ఉంటాయి, ఆయిల్స్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అండ్ అలాగే అలోవెరా ఆయిల్, ఇంకా చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి. సోప్స్ అన్నాను కదా, పేస్ట్లు, అండ్ అలాగే స్నాక్స్ కూడా ఉంటాయి. బనానా చిప్స్ ఫేమస్ కదా, సో బనానా చిప్స్ ఆర్డర్ పెడతానంటే మా మమ్మీ వద్దన్నారు అనమాట. సో బనానా చిప్స్ అండ్ అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. డ్రై ఫ్రూట్ స్నాక్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, అండ్ అలాగే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా కేరళ కార్ట్ యొక్క వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇన్ కేస్ ఏమన్నా ఐటమ్స్ కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మేమైతే ఆర్డర్ చేసుకున్నాము అని చెప్పి చేయడానికి మాత్రమే వీడియో చేసాం తప్ప ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. సో మేము ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి, సో మాలాగా చాలా మందికి తెలియదు కదా, సో స్పైసెస్ అనేవి కేరళలో ఉంటాయి ఆర్గానిక్ అని చెప్పి, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే మోటోతో ఈ వీడియో చేసాం అనమాట. గైస్ మా మమ్మీని అడుగుదాము ఈ స్పైసెస్ మా మమ్మీకి ఎలా అనిపించాయో. చెప్పు మమ్మీ. ఇవైతే మాకు కేరళ నుంచి వచ్చిన స్పైసెస్ సూపర్ గా అనిపించినాయి. స్మెల్ అయితే సూపర్ అండి. ప్రస్తుతానికి అయితే మేము స్మెల్ మాత్రమే చూసాం, రుచి రేపు చూస్తాం. ఇంకా అయితే ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీకు అయితే చాలా బాగా అనిపించింది అయితే నేను అనుకుంటున్నాను. మా మమ్మీ ఆవలింతలు అనేవి ఎక్సెప్షనల్ అన్నమాట, నాకు తెలియకుండా వచ్చింది, ఆవలిస్తూనే ఉంది. వాతావరణం వెదర్ కూల్గా ఉంది కదా, మాకు మార్నింగ్ రైన్ పడింది అనమాట కొద్దిగా. సో అందుకని గైస్ మీకైతే వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే మా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.